Okay, children, once again, good morning to everyone. We have completed two topics in English. Today we are going to learn one more topic in English subject. So listen carefully, all of you. Don't disturb. Children, can you see the screen? Screen కనిపిస్తుందా? Fine. Okay, children, today topic is antonyms or opposite words. So opposite words అంటే వ్యతిరేక పదాలు. Antonyms అన్నా opposite words అన్నా వ్యతిరేక పదాలు. సో మీకు మనం తెలుగులో చూడొచ్చు. మంచి అంటే వ్యతిరేక పదం చెప్పండి. మంచిని ఏమంటారు ఇంగ్లీష్ లో? గుడ్. చెడుని ఏమంటారు? బ్యాడ్. అంటే గుడ్ కి ఆపోజిట్ వర్డ్ బ్యాడ్. సో అదే విధంగా చిన్నదాన్ని ఏమంటారు? స్మాల్. సో పెద్ద ఆపోజిట్ వర్డ్ పెద్దదాన్ని ఏమంటారు? బిగ్. సో ఈ విధంగా మనము ఆపోజిట్ వర్డ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో కొన్ని ఇంపార్టెంట్ ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ మనకు లిస్ట్ ఇచ్చిండు. ఒకసారి వాటి గురించి మనము నేర్చుకుందాం. సో చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫేవరెట్. సో ఫేవరెట్ ఆపోజిట్ వర్డ్. ఫేవరెట్ అంటే ఏం చెప్పండి ఫస్ట్? ఇష్టమైన. సో మీ ఇష్టమైన దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? ఇష్టం లేని. అంటే ఒకరు ఇష్టం లేకపోతే మనం ఏం చేసుకుంటాం? వాళ్ళను అసహించుకుంటాం. అంటే అసహించుకునే దాన్ని ఏమంటాము? హేట్ఫుల్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. హేట్ అంటే ద్వేషించడం. హేట్ఫుల్ అంటే వాళ్ళను అసహించుకోవడము. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ప్లీజ్డ్. ప్లీజ్డ్ అంటే ఏంటిది? ఏంటిది? ప్లీజ్డ్ అంటే సంతోషంగా ఉండడము, సంతృప్తిగా ఉండడము. సో దానికి సంతృప్తిగా లేకపోవడాన్ని లేదా ఆనందంగా లేకపోవడాన్ని ఏమంటాం మనము? డిస్ప్లీజ్డ్ అంటాం. ఏమంటాము? డిస్ప్లీజ్డ్ అని. చూడండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ యంగ్. సో యంగ్ అంటే ఏం చెప్పండి ఫస్ట్? యూత్. యంగ్ అంటే చిన్న అని అర్థం వస్తుంది. చిన్న వాళ్ళను యంగ్ బాయ్ అని చెప్తాం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? ఆపోజిట్ వర్డ్ పాత అని అర్థం వస్తుంది. ఇక్కడ మనకి ఓల్డ్ అంటే పెద్ద. చిన్నవాళ్ళు మనం చెప్తాం కదా, చిన్న వాళ్ళను యంగ్ అంటాము, ముసలి వాళ్ళను ముసలి వాళ్ళను ఓల్డ్ అని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఒబే. ఒబే అంటే తెలుసా మీకు మీనింగ్? ఒబే అంటే విధేయతగా ఉండడము. సో మనం చెప్పింది చేయడము. మనం ఏం చెప్తామో, సో నేను చెప్పింది మీరు చేసిరనుకో, మీరు నాకు ఒబే చేసినట్టు నా మాటల్ని. సో చెప్పింది వినడం అంటే విధేయతగా ఉండడం. సో మరి అట్లా చెప్పింది వినకుండా విధేయతగా ఉండకుండా ఉండదని ఏమంటాం మనము? డిస్ఒబే అని చెప్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సడన్లీ.
Suddenly అంటే do you know the meaning of suddenly? వెంటనే. వెంటనే సడన్లీ అంటే వెంటనే, సడన్ గా జరిగింది, వెంటనే జరిగింది. సో మరి సడన్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఎమ్మటే జరగకుండా, ఎమ్మటే జరగకుండా ఉండేది ఏంటిది? క్రమంగా, ఒకసారిగా జరగకుండా, వెంటనే జరగకుండా క్రమంగా జరిగేదాన్ని గ్రాడ్యువల్లీ అంటాం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆపోజిట్ వర్డ్ ఇస్ గ్రాడ్యువల్లీ. గ్రాడ్యువల్ అంటే కొద్ది కొద్దిగా, క్రమంగా, కొంచెం కొంచెంగా, వెంటనే కాకుండా నిదానంగానే వస్తుంది. నెక్స్ట్ అండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ హంబుల్. హంబుల్ అంటే ఏంటి? హంబుల్. Do you know the meaning of humble? హంబుల్ అంటే విధేయతగా ఉండడము. హంబుల్ అంటే విధేయతగా ఉండడము, అనుకువగా ఉండడము, విధేయతగా ఉండడము, వినయంగా ఉండడము. సో దానికి ఏంటి మరి ఆపోజిట్ వర్డ్? ప్రౌడ్ అంటే గొప్ప అంటే గర్వంతో ఉండడం. ప్రౌడ్. వినయంగా ఉండడానికి, గర్వంగా ఉండడానికి ఆపోజిట్ అన్నట్టు. సో ప్రౌడ్ అంటే గర్వంగా ఉండడం. నేనే నేనే అంటారు కదా, ఉండడం అన్నట్టు ప్రౌడ్ అంటే. నెక్స్ట్ ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫాస్ట్. ఫాస్ట్ అంటే చెప్పండి మీనింగ్. వాట్ ఈస్ ద ఫాస్ట్? మీనింగ్ ఆఫ్ ఫాస్ట్? వేగంగా ఆపోజిట్ వర్డ్ ఏంటి? నెమ్మదిగా అంటే స్లోగా. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 8th one చూడండి ఏముంది? ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ స్వీట్. స్వీట్ అంటే తీయగా, 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 మధురంగా కాకుండా అంటే పుల్లగా అని చెప్తాం. సో ఏ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్. పేజ్ నెంబర్ 50. పేజ్ నెంబర్ 52. Okay, next find the opposite word of freedom. Freedom అంటే స్వేచ్ఛ, స్వతంత్రంగా ఉండడము. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? స్వేచ్ఛ అంటే మనకు నచ్చింది, మనకు అనుకున్నట్లుగా ఉండడము, ఒకరికి భయపడి లేకుండా స్వతంత్రంగా ఉండడము. సో దానికి ఆపోజిట్ ఏంటంటే, ఫ్రీడమ్ కి ఆపోజిట్ వర్డ్ స్లేవరీ. స్లేవరీ అంటే బానిసత్వం. బానిసత్వం అంటే మనకి ఇష్టం లేకున్నా వేరే వాళ్ళు చెప్పింది తప్పని పరిస్థితులలో చేయాల్సి రావడం బానిసత్వం. బానిసత్వం అంటే మనకి ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు చెప్పింది చేయడము, మనల్ని హింసించడము. సో దాన్ని మనము స్లేవరీ అని చెప్తాము, బానిసత్వం. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డైడ్. సో డైడ్ అంటే తెలుసా మీకు? ఏంటి డైడ్ అంటే? డైడ్ అంటే చనిపోయిండు. డైడ్ అంటే చనిపోయిండు అని ఆన్సర్ చూడండి. లీవ్డ్. లీవ్డ్ అంటే నివసించిండు. లీవ్డ్ అంటే నివసించడానికి బతికిండు అనేది ఆపోజిట్ వర్డ్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Eleventh one. Find the opposite word of decreased. Increased అంటే
తగ్గించడము. పెంచడాన్ని ఏమంటాం? ఇంక్రీజ్. ఇంక్రీజ్ అంటే పెంచడము. నెక్స్ట్ 12th ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లేజీ. లేజీ అంటే సోమరి. లేజీ అంటే సోమరి. సోమరితనంగా ఉండకుండా ఎట్లుండాలి ఆపోజిట్ వర్డ్? క్లాస్ కి ఎవరైతే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్లు. సో ఇప్పటికి కూడా బ్రష్ చేయకుండా క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు లేజీగా ఉన్నట్లు. నెక్స్ట్ 13th చూడండి. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ పూర్. అంటే పేదలు. పూర్ అంటే పేదలు. సో మరి పేదవాళ్ళకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? ధనికులు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. రిచ్. ఓకే ఓకే విను, ఒక్కసారి చెప్పు నాయన నువ్వు ఆన్సరు. వెరీ గుడ్. మళ్ళీ చెప్పకు, ఒకసారి చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. రిచ్. పూర్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? రిచ్. ఆపోజిట్ వర్డ్ ఏంటి? ధనికులు, ధనవంతులు. పేదవారు, ధనవంతులు. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డౌన్. డౌన్ కి ఆపోజిట్ వర్డ్. డౌన్ అంటే కింద. పైన అంటే అప్. అప్ అనేది మనకు రైట్ ఆన్సర్. చూడండి. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ క్రూయల్. అంటే క్రూరమైన, కఠినంగా ఉండడము. యాంగ్రీ. ఆపోజిట్ వర్డ్ ఏంటి? నెక్స్ట్ 16th వన్ చూడండి. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్, ఆపోజిట్ వర్డ్ ఏంటి? అసౌకర్యంగా Find the opposite word of dumb. UMB. Silent word kada. So be silent word ante manam. So dumb ki dumb ante who cannot speak. ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళను మనము dumb అంటాం. అంటే మూగ వాళ్ళను dumb అంటాం. సో దానికి ఆపోజిట్ ఏంటిది? మాట్లాడే వాళ్ళు వినలేకపోవడం. వింటేనే మాటలు వస్తాయి. సో మనం వినకపోతే మాటలు డెఫ్ అన్నట్టు. డమ్ముకు ఆపోజిట్ డెఫ్ అంటే చెవిటి. నెక్స్ట్ 18 చూడండి. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లిటిల్. లిటిల్ అంటే తెలుసా మీకు? చిన్న. లిటిల్ అంటే ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ హార్డ్. హార్డ్ అంటే గట్టిగా ఉండడము, దృఢంగా ఉండడం, కరుకుగా ఉండడము. స్మూత్ గా ఉండడం అంటే మెత్తగా ఉండడము. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డార్క్. డార్క్ అంటే చీకటి. చీకటికి
ఆపోజిట్ కదా. మరి వెలుతురు, ప్రకాశవంతం ఏంది? బ్రైట్. ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ టు రిమెంబర్. రిమెంబర్ అంటే తెలుసా నీకు? రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడము. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవడము. సో మర్చిపోవడాన్ని ఏమంటాం మరి? ఆపోజిట్ వర్డ్ ఫర్గెట్. నెక్స్ట్ 22nd చూడండి. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ టు ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే మన యొక్క స్నేహితుడు, మిత్రుడు, దోస్తు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మన యొక్క శత్రువు, విరోధి అంటే enemy. This is the right answer. Next 23rd. Find the opposite word to full. Full అంటే నిండా. Full అంటే పూర్తిగా, నిండా అని అర్థం. ఒక గ్లాస్ ఉందనుకో, అందులో ఫుల్ వాటర్ ఉందనుకో, అంటే ఏంది? ఫుల్ వాటర్, నిండా నీళ్లు ఉన్నాయి గ్లాస్ నిండా. సో దానిలో ఏం లేకపోతే ఏమంటాం? ఖాళీగా ఉందంటాం. గ్లాస్ ఖాళీగా అని ఏమంటాం ఇంగ్లీష్ లో? ఎంటీ. దిస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th చూడండి. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ టు రాంగ్. రాంగ్ అంటే ఏంటిది? తప్పు. ఆపోజిట్ వర్డ్ ఒప్పు, సరైంది అంటే రైట్. రైట్ అంటే సరైంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ టు సెల్ఫిష్. సెల్ఫ్ అంటే సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు ఉండడం. సెల్ఫిష్ అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించడము. స్వార్థపరులను ఏమంటాం? సెల్ఫిష్ అంటాం. అంటే ఏదైనా నాకే కావాలి, చేయాలి, నాదే అన్నట్టు దాన్ని సెల్ఫిష్ అంటాం. స్వార్థం. సో మరి స్వార్థానికి ఆపోజిట్ వర్డ్ నిస్వార్థం. స్వార్థం లేకుండా ఉండడం. సో వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించడం ఏమంటాము? ప్లస్ ఏ. నెక్స్ట్ 26th. ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ మెర్సిలెస్. దయ కలిగి ఉండడాన్ని ఏమంటాము ఆపోజిట్ వర్డ్ లో? మర్సిఫుల్. చూడండి, జనరల్ గా లెస్ ఉంటే ఆన్సర్ లో ఫుల్ వస్తది. లెస్ ఉంటే ఆన్సర్ లో ఫుల్ అనేది దాదాపుగా ఎక్కువ వాటిలలో వస్తుంటది. సో యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్, ఫైండ్ ద ఆపోజిట్ వర్డ్ టు డిస్ట్రాయిడ్. డిస్ట్రాయిడ్ అంటే దాన్ని వేయడము, నాశనం చేయడము, కొలాప్స్ చేయడము. ప్రొటెక్టెడ్. ఏ సార్? దాన్ని నాశనం చేయడానికి దాన్ని రక్షించడము. రక్షించడం అనేది ఆపోజిట్ వర్డ్. ప్రొటెక్టెడ్, రక్షించను, ఆపాడను. నెక్స్ట్ చూడండి. రైట్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. హీ లుక్స్ మచ్ బెటర్ నౌ. అంట బెటర్ నౌ. గుడ్, మనకు గుడ్ కంటే కొంచెం బెటర్ ఉంటే బెటర్ అంటాం. గుడ్ కంటే ఇంకా బాగుంటే బెటర్ అంటాం. బెటర్ కంటే ఇంకా బాగుంటే బెస్ట్ అంటాం. ఏమంటాం? బెస్ట్ అంటాం. బెటర్ అంటే ఏమన్నట్టు మరి? కొంచెం బాగుండంట అతడు ఇప్పుడు ఇంకొంచెం బాగా కనిపిస్తుందంట. సో గుడ్ కి ఏంటిది మనకు ఆపోజిట్? బ్యాడ్. సో బ్యాడ్ కి ఆపోజిట్, బెటర్ కి ఆపోజిట్ బ్యాడ్. నెక్స్ట్ వర్స్ట్. సో ఇది సీక్వెన్స్. గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్. సో మరి బెటర్ కి ఆపోజిట్ వర్డ్ ఏమైతుంది?
వర్స్ అవుతది అంటే బి అవుతది. చూడండి, గుడ్ కి ఆపోజిట్ ఏమవుతుంది? బ్యాడ్ అవుతది. బెస్ట్ కి ఆపోజిట్ ఏమవుతది? వర్స్ట్ అవుతది. బెస్ట్ కి ఆపోజిట్ వర్డ్ వర్స్ట్ అవుతది. సో ఇవి మీరు గుర్తుంచుకోండి. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. So next question is, write the opposite word to the underlined word. In a Nodamic tribe of Africa, a child was born. Nodamic పిల్లవాడు పుట్టిండంట. బార్న్ అంటే జన్మించిండు. వాట్ ఇస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ పుట్టడానికి? చనిపోతాం కదా. సో కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. చావడం, పుట్టడము, చావడము. రైట్ ఆన్సర్ ఇస్ బి. సో నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. రైట్ ద ఆపోజిట్ వర్డ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. రైట్ ద ఆపోజిట్ వర్డ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. వర్డ్ అంటే కింద గీసిన దానికి మీరు వ్యతిరేక పదం చెప్పండి. చీర్ఫుల్. చూడండి, నెక్స్ట్ డే హిస్ ఫాదర్ లుక్డ్ చీర్ఫుల్ అగైన్. నెక్స్ట్ అతడి ఫాదర్ అంట చీర్ఫుల్ అంటే ఉత్సాహంతోటి, ఆనందంతో కనిపించిందంట. మళ్ళీ ఉత్సాహంతో, ఉత్సాహం లేకుంటే నిరుత్సాహంగా ఉండడం, నిరుత్సాహంగా డల్ గా ఉండడం. సో దాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? గ్లూమీ. ఏమంటాము? డల్ గా, ఇట్లా డల్ గా ఉండడం, నిరుత్సాహంగా ఉండడం. గ్లూమీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్లైన్ వర్డ్. ఇంకా ప్రతిదానికి అదే ఉంటది. అది చదివేసి కింది చదువుదాం. రవి లాస్ట్ హిస్ పర్స్. రవి అంటే అతని పర్స్ పోగొట్టుకున్నాడంట, పోయిందంట. పోగొట్టుకున్నదాన్ని అంటాం. దొరికిందని ఏమంటాం? కనుగొనడం. ఫౌండ్ అంటే కనుగొనడం. ఆన్సర్ ఎస్. చూడండి, రైట్ ద ఆపోజిట్ వర్డ్ టు ద అండర్లైన్ వర్డ్. మళ్ళీ వచ్చిందా? ద క్యామల్ ఇస్ సో ఓల్డ్ అండ్ వీక్. క్యామల్ అంట చాలా ముసలిగా అయిందంట, బలహీనంగా ఉందంట. వీక్ అంటే బలహీనంగా ఉండడము. సో బలంగా ఉండడాన్ని ఏమంటాం మరి? బలంగా ఉండడాన్ని బలంగా ఉండడాన్ని స్ట్రాంగ్ అంటాము. ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. Next one, Woody started again, but unsure of his path. Sure, sir. మార్గం మాత్రం, పాత్ అంటే మార్గము, వే. వే మాత్రం సరిగ్గా తెలియదంట. అన్స్యూర్ ఖచ్చితంగా లేకపోవడం, ఖచ్చితంగా తెలియకపోవడం. పర్ఫెక్ట్ గా తెలియడం. ష్యూర్ అంటే ఖచ్చితంగా తెలిసి ఉంటాం. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. చిన్న వాంటెడ్ టు బై సమ్ బెల్స్ ఫర్ హిస్ పప్పీ. చిన్న అంట అతని పప్పి కోసము కొన్ని బెల్స్ ని కొనాలనుకున్నాడంట. బై అంటే కొనాలి, కొనడం. కొనడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆపోజిట్ వర్డ్ సెల్. అమ్మడం అంటే ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. yes okay. Kamala laid her hands gently on Chinna's shoulders. Kamala anta నెమ్మదిగా నిదానంగా చిన్నాస్ షోల్డర్ పైన చేతి పెట్టిందంట, ఉంచిందంట.
మరి జెంట్లీ అంటే ఏంటి? నెమ్మదిగా. ఆపోజిట్ వర్డ్ ఏంటి? yes harshగా అంటే కఠినంగా, గట్టిగా. Opposite. Be careful with money. డబ్బుతో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కేర్ఫుల్ అంటే జాగ్రత్త. అంటే కేర్లెస్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము. సో ఫుల్ వచ్చినప్పుడు చాలా సార్లు లెస్ వస్తది. కేర్ఫుల్, కేర్లెస్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 27 were blessed. వాళ్ళంతా దీవింపబడిరంట. బ్లెస్డ్ అంటే దీవించబడము, ఆశీర్వదించబడ్డారు. దానికి ఆపోజిట్ ఏంటి? కర్స్ అంటే శపించడం. అంటే కర్స్డ్ is the right answer. 38 he always had a catapult in his hand. అతని చేతిలో క్యాటపుల్ట్ అంటే గులేరు ఉంటది కదా, గులేరు ఉంటదంట. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. అంటాం ఎల్లప్పుడు నెవర్ అంటే ఎప్పుడు కూడా కాదు. నెవర్ అంటే ఎప్పుడు కాదు అన్నట్టు. లేకపోతే నెవర్ అంటే ఈ ఆన్సర్. నన్ను దగ్గరికి నేరుగా వస్తారంట. అంటే అప్పుడప్పుడు సాధారణంగా వస్తారంటే కామన్లీ. సాధారణంగా మామూలుగా వస్తుంటారు, తరచుగా కాకుండా, అప్పుడప్పుడు కాకుండా. వాటి చూడండి. ద గార్డెన్ హ్యాడ్ బికమ్ ఏ రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ విజిట్ ఫర్ బర్డ్స్. గార్డెన్ అంటది కదా తోట, అదంట బర్డ్స్ రావడానికి చాలా రెగ్యులర్ గా అంటే సాధారణ. దానికి ఆపోజిట్ చెప్పండి రెగ్యులర్ కి. ఇర్రెగ్యులర్ అంటాం. ఇర్రెగ్యులర్ అనేది ఇర్రెగ్యులర్ అంటే క్రమం తప్పి రావడం, క్రమంగా కాకుండా, రోజు రాకుండా, మధ్య మధ్యలో రాకుండా డుమ్మా కొట్టడం అన్నట్టు. మన స్కూల్ రోజు పోతే రెగ్యులర్ గా వెళ్ళినట్టు, రోజు వెళ్ళకుండా మధ్య మధ్యలో డుమ్మాలు కొడితే ఇర్రెగ్యులర్ పోయినట్టు. సిక్స్ అంటే పక్షి పిల్లలు ఉంటాయి కదా, బర్డ్స్ కిడ్స్ ఉంటాయి కదా, చిన్న పిల్లలు. వెంట ఫ్లట్టరింగ్ వణుకుతున్నాయి అంట. ఫ్లట్టరింగ్ అంటే వణుకుతున్నాయి. అండ్ దేర్ వింగ్స్, వాటి వింగ్స్ ని ఇట్లా చేస్తున్నాయి వణుకుంటూ. అండ్ శ్రీకింగ్, శ్రీకింగ్ అంటే మొత్తుకోవడం. అని పక్షులు మొత్తుకుంటాయి కదా, సో అట్లా మొత్తుకోవడము, గట్టిగా అరచడము. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? సౌండ్ చేయడానికి స్పీకింగ్ అంటాం. సౌండ్ చేయకుండా చెప్తాం కదా, ఇట్లా గుసగుస చెవు కాడ పోయి చెప్తాం కదా, సీక్రెట్ చెప్తాం కదా మా ఫ్రెండ్స్ తో. దాన్ని ఏమంటాము? Sounded rather strange. Sounded rather strange. అదంతా మనకు తెలిసింది, మామూలుగా మనకు తెలిసింది అంటే ఫెమిలియర్.
స్ట్రేంజ్ అంటే కొత్తగా వింతగా. ఫెమిలియర్ అంటే తెలిసినట్లుగా, ఇంతకు ముందున్నట్లుగా మనకు తెలిసినట్టుంటే ఫెమిలియర్ అంటారు. నెక్స్ట్ 43. రాజు పుల్డ్ అప్ ఏ టేబుల్. పుల్ అంటే ఏంది? లాగింగ్. పుల్ అంటే లాగడం, గుంజడం, లాగడం. లాగడం తోయడం, తోయడం, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 44. లత ఆర్డర్డ్ ఏ ఫ్రెష్ మీల్. లత అంట ఒక ఫ్రెష్ తాజా మీల్ ని ఆర్డర్ చేసిందంట. ఫ్రెష్ అంటే తాజాగా, ఇప్పుడిప్పుడే. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫ్రెష్ ఫ్రెష్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్టేల్. స్టేల్ అంటే పాతది, నిల్వ ఉన్నది. పాతది, నిల్వ ఉన్నది అని అర్థం. సి రైట్ ఆన్సర్. సి రైట్ ఆన్సర్. వాట్ వాజ్ హరిచంద్స్ పనిష్మెంట్? హరిచంద్ యొక్క పనిష్మెంట్ ఏముండింది? పనిష్మెంట్. ఇందులో పనిష్మెంట్ అంటే శిక్ష, శిక్ష వేయడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? పనిష్మెంట్ కాకుండా ఇవ్వడము. పనిష్మెంట్ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏమి ఇస్తారు? మనకు బహుమతి ఇస్తారు, లేదంటే మనకు రివార్డ్ ఇస్తారు. రివార్డ్ అంటే మనకు బహుమానం ఇవ్వడము. శిక్ష ఇవ్వడం బదులు బహుమానం ఇస్తారు, రివార్డ్ ఇస్తారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 46. ఇట్ ఈస్ హిస్ లాస్ట్ విష్. అది అతని చివరి కోరిక. విష్ అంటే కోరిక, లాస్ట్ అంటే చివరి. స్టేట్మెంట్. ఇది నిజమైనటువంటి స్టేట్మెంట్. ఏంటి? తప్పుది, అబద్ధాన్ని. రైట్ ఆన్సర్. రాజు సోము. రాజు అంట సోమును కలవడానికి ఒప్పుకున్నాడంట. అగ్రీడ్ అంటే ఒప్పుకోవడము, అంగీకరించడము. ఒప్పుకోలేదు, డిస్అగ్రీడ్. is the right answer. 49th question. The Australians believe that breaking a mirror is unlucky. ఆస్ట్రేలియా వాళ్ళంట అద్దం పలికితే అద్దంగిన పలికితే అన్లక్కీగా ఫీల్ అవుతారంట, నమ్ముతారంట. అదృష్టంగా నమ్ముతారంట. సో మరి అన్లక్కీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? A is the right answer. A is the right answer. Lucky. Generally, most of the people believe superstitions. So generally అంటే సాధారణంగా మామూలుగా చాలా మంది ప్రజలు సూపర్స్టిషన్స్ అంటే జనరల్లీ అంటే మామూలుగా ఏంది ప్రత్యేకంగా పర్టికులర్లీ ప్రత్యేకంగా. 51. In India, most of the people believe that Friday is auspicious. ఇండియాలో ఉన్నటువంటి ఎక్కువ
ప్రజలు శుక్రవారాన్ని పవిత్రమైనటువంటి రోజుగా, శుభమైనటువంటి రోజుగా నమ్ముతారంట. ఆస్పీషియస్ అంటే పవిత్రంగా, శుభమైన. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? ఆస్పీషియస్ కి శుభప్రదమైంది కానిది, దురదృష్టమైంది. సో దాన్ని మనం ఏమంటాము? అశుభం. Is the right answer. Yes. The next one question is, Tamilians believe that it is good to start their special events on a new moon day. చూడండి, తమిళియన్స్ అంటే తమిళ రాష్ట్రంలో న్యూ మూన్ డే. న్యూ మూన్ డే అంటే మనకు ఫస్ట్ డే కనిపిస్తుంది కదా. సో ఆ రోజు అంట మరి ఏదైనా కొత్త పనులు చేయడానికి, స్టార్ట్ చేయడానికి ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళు దాన్ని భావిస్తారంట. ప్రత్యేకంగా అంటే ఏంది? మామూలుగా, ఆర్డినరీ, మామూలుగా, సాధారణంగా. is the right answer. I tasted a sour orange. నేను ఒక పుల్లని ఆరెంజ్ ని రుచి చూశాను. సోర్ అంటే పుల్లని. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మధురమైన. నెక్స్ట్ 54 చూడండి. రఘు narrated a false story to impress his friend. రఘు అంట వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేసుకోవడానికి, ఆకట్టుకోవడానికి ఒక తప్పుడు స్టోరీని చెప్పిండంట. ఫాల్స్ అంటే తప్పుడు స్టోరీ. దానికి వాస్తవమైన. నెక్స్ట్ చూడండి, is the right answer. 55 చూడండి. హౌ అగ్లీ ఇట్ ఈస్. ఎంత అగ్లీగా ఉంది అది. మరి బాగుండడం, మంచిగా ఉండడం, బాగుంది. నెక్స్ట్ చూడండి 56. He thought of a foolish plan to పనిష్మెంట్ నుంచి, శిక్ష నుండి తప్పించుకోవడానికి. ఎస్కేప్ అంటే తప్పించుకోవడానికి అతడు ఒక ఫూలిష్ ప్లాన్ ను ఆలోచించిందంట. ఫూలిష్ అంటే మూర్ఖమైన, తెలివిలేని. తెలివిలేని ప్లాన్, తెలివిలేని ఉపాయం అంటే. తెలివిలేని దానికి తెలివి ఉండాలి కదా. తెలివి ఉన్నా అనేదానికి, జ్ఞానం ఉన్న అనేదానికి తెలివైన. ఫూలిష్ అంటే తెలివిలేని. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి, రజని is always slow in doing her homework. రజని అంట ఎప్పుడు ఆమె హోంవర్క్ చేయడంలో స్లో ఉంటదంట. స్లోగా ఉంటదంటే స్లోగా చేస్తదంట. మరి స్లో ఆపోజిట్ వర్డ్ ఏంటి? You have learned 7 opposite words. 57 ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకున్నారు. సో మీకు ఇట్లా కూడా నేర్చుకోవాలి. ఎట్లా? ఇక్కడ ఫాస్ట్ ఉంది, ఇక్కడ స్లో ఉంది కదా. ఫాస్ట్ ఆపోజిట్ వర్డ్. అదే విధంగా ఫాస్ట్ స్లో కూడా ఆపోజిట్ వర్డ్. ఇక్కడ ఫాస్ట్ ఉంది, ఫాస్ట్ ఆపోజిట్ వర్డ్ స్లో. ఫాస్ట్ కి ఆపోజిట్ వర్డ్ స్లో. ఫాస్ట్ ఆపోజిట్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ కూడా ఆపోజిట్ వర్డ్.
ఫాస్ట్ స్లో అయినప్పుడు స్లోకి ఫాస్ట్ కూడా ఆపోజిట్ వర్డ్ అనేది అవుతుంది. టుడేస్ క్లాస్. Hello friends, good morning sir. ఎక్స్ట్రాలు చేయొద్దు. డోంట్ డు ఎక్స్ట్రాస్. Panda. ఎవరు కూడా ఎక్స్ట్రాలు చేయొద్దు. డిసిప్లిన్ ఉండాలి. ఎవరు కూడా ఎక్స్ట్రాలు చేయొద్దు. డిసిప్లిన్ ఉండాలి. సో మనకి ఈ రోజు మనకి ఇంకా 10 minutes టైం ఉంది కాబట్టి ఒకసారి పరిచయం చేసుకుందాం. సో మీ గురించి మీరు పరిచయం చేసుకోండి. చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి దాదాపు 31 మంది జాయిన్ అయితే ఒకరు మిస్ అయిపోయారు. ఎవరు రిలీవ్ కాకండి, వెళ్ళకండి. ఇప్పుడు ఒక్కొక్కరు మీరు పరిచయం చేసుకోండి. సో మీ పేరు చెప్తే నేను మీకు హైలైట్ చేస్తాను. మీరు My name is Harish. మీ పేరు వాళ్ళని హైలైట్ చేసుకోండి. మీరు పరిచయం చేసుకోండి. మనీష్ 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 Hi. Hi sir. మనీష్ సో ఇప్పుడు పరిచయం చేసుకో. చెప్పు నీవు నీ పేరు, నీవు ఏ గ్రామము, ఏ జిల్లా? My name is Manish sir. Baba Vegira. ఓకే. ఎక్కడి నుండి? విరారి గ్రామం. ఎక్కడి నుండి? No friends sir. ఎక్కడి నుండి? I did ఏ జిల్లా? ఏ జిల్లా? ఏ జిల్లా? విచ్ డిస్ట్రిక్ట్? Nagarkand sir. మండల్ ఎక్కడేరా? మండల్ విచ్ మండల్? Mandal కూడా కొడే sir. కొడే ఓకే sir. ఫైన్ ఫైన్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ రిషిత. Sir. Introduce yourself. రిషిత చెప్పు. మిగతా వాళ్ళు సైలెంట్ ఉండాలి. My name is Rishita sir. రిషిత చెప్పు. Sir. Sir, my name is Rishita sir. Daughter of Okay. Rajababu. Shinepet sir. ఓకే Single one is. ఓకే ఫైన్. Yeah, daddy can sir. సో నెక్స్ట్ సంధ్య. My name is Sandhya sir. ఒక 1 minute చూస్తున్నా ఎక్కడ సంధ్య మైక్ ఆన్ చేసుకో. మైక్ ఆన్ చేసుకో సంధ్య. కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడు సంధ్య. సంధ్య మైక్ ఆఫ్ లోనే ఉంది.
మాట్లాడు సంధ్య. ఎవడి నానికి చదివా సార్. Okay, where are you from? My village name is Araspalli. Okay. Mandal Nagar Karnool. Okay. Nagar Karnal. District Nagar Karnal. Okay, fine. మీరు వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఐ విల్ గివ్ ఛాన్స్. నెక్స్ట్ శరత్ కుమార్. Where are you from? ఫస్ట్ మైక్ ఆన్ చేసుకో, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడు. మరి ఈ రాసుకోకుండా జడేసుకుంటుంది పోయి హరీష్ మెగావత్. Where are you from? ముదపల్లి, నిజామాబాద్, బిస్పల్లి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే వీడియోస్ ఆన్ ఇంకా కూడా చాలా మంది వీడియోస్ ఆన్ చేయట్లేదు. వీడియోస్ కనిపిస్తున్నాయి. సో వీడియోస్ కనిపిస్తేనే నేను మీకు చాయిస్ ఇస్తాను. ఎందుకు మరి ఏది డాడీ పిలుస్తున్నా. నెక్స్ట్ ప్రయుక్త. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. Where are you from? Nizamabad. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మండల్ మోతాడ్. Okay, హిందూ కుమారి. హిందూ కుమారి. ఇక్కడ నుండి ఎక్కడ నుండి? వాయిస్ ఇస్ నాట్ క్లియర్. వాయిస్ క్లియర్ గా లేదు. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్ జిల్లా మండలం రేఖంపల్లి విలేజ్ సార్. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. కావ్య. yes sir. కావ్య. Introduce yourself, Kavya. Introduce yourself. Where are you from?
ఆరుసు your village, mandal, district. What happened, Kavya? Kavya, Yes, sir. ఊరు చెప్పు మీ ఊరు మండలం చెప్పు డిస్ట్రిక్ట్. కొల్లాపూర్ సార్. ఓకే, కొల్లాపూర్. డిస్ట్రిక్ట్. విలేజ్ విచ్ విలేజ్? నరసింగాపురం సార్. సింగాపురం. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. నెక్స్ట్ తాత్విక్ సాయి. తాత్విక్ సాయి. సాత్విక్ అంటే Where are you? సాయి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్ చెప్పు. My name is Satvik Sai, sir. Tendukuru, sir. విలేజ్ ఏది? Tendukuru, మండల్, డిస్ట్రిక్ట్. ఏ జిల్లా? ఏ జిల్లా? వినిపిస్తుంది నువ్వు మాట్లాడేది. రేణుశ్రీ. చేసుకున్నావా? వాయిస్ వినిపించలేదు. ఓకే, మీ డిస్ట్రిక్ట్ చెప్పండి. తాత్విక్ సాయి. చూడు ఎట్లున్నా బడ్డ వాళ్ళ మమ్మీ. డిస్ట్రిక్ట్ ఖమ్మం డిస్ట్రిక్టా? ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. నెక్స్ట్ హూ ఇస్ నెక్స్ట్? రేణుశ్రీ. రేణుశ్రీ, now introduce yourself. Renusri. My name is Renusri. My village name is Akkanapalli. My district name is Nalagonda. My mandal name is Narkandapalli. Okay, fine, nice. So next one. Chandu. My mandalam is Rangul. My jilla is Nagari Kannur. Okay, fine. Kitana, say loudly. Mic on చేసుకో. Okay, now. Is Kirtanu. I am. My mandal is Uppununtala. My jilla Nagar Kannur. Fine. Very good.
పాతి పాతి Introduce yourself. Teacher లేదు. Say loudly. జిల్లా నాగర్ కర్నూల్ మండలం లింగాల విలేజ్ సత్తారం. Okay, fine. సార్ హలో సార్ ఎవరు who is మీరే సిరి గుడ్ మార్నింగ్. వింటున్నావా? Siri, introduce yourself. Yes, sir. Okay. Where are you from? My name is Madhuvendra, sir. Kada? My name is Madhuvendra, sir. ఎక్కడి నుండి? Village Adamapalli. My district is Nagar Karnal. Nagar Karnal. Fine. Harika. Village name. District name. Introduce yourself. ఫస్ట్ మైక్ ఆన్ చేసుకో. మైక్ ఆన్ చేసుకో. హారిక నువ్వు మ్యూట్ లో ఉన్నావు. మైక్ ఆన్ చేసుకో. మైక్ ఆన్ చేసుకో హారిక. నువ్వు మ్యూట్ లో ఉన్నావు. మైక్ ఆఫ్ లో ఉంది నీది. ఎక్కడ పడినాడు మొక్క మైక్ ఆన్ చేసుకో హారిక. ఇంగ్లీష్ ఏమండి ఎట్లా అండి? మైక్ ఆన్ చేసుకోలేవు నువ్వు. మైక్ ఆన్ చేసుకొని మైక్ పైన టచ్ చేయి. టచ్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది. అప్పుడు మాట్లాడు. ఓకే, సంథింగ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. అంశు 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 introduce yourself. అంశు తిట్టినా అంశు where are you from? My village name is Red. My mandal name is Pununtala. Village అంశు విలేజ్ విలేజ్ అంశు అంశు విలేజ్ ఏంటి? My village name is Veltur. ఓకే ఫైన్. Please remain Akila Teja. Teja
అఖిల తేజ ఫస్ట్ అన్మ్యూట్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో అఖిల తేజ. My name is Akila Teja. My village name is Sripuram. My mandal name is Sri Nagar Karnal. ఓకే ఓకే. డిస్ట్రిక్ట్ ఆల్సో నాగర్ కర్నూల్. Sir. Yes. Next, Savitri. Who is Savitri? Kumar Savitri అని ఉంది ఇక్కడ. Is there? ఉన్నారా? Are you there? వింటున్నారా? వింటున్నాం సార్. వీడియో ఆన్, మైక్ కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడండి. Yourself. Okay, fine. Introduce yourself. Where are you from? చెప్పు, నీ పేరు, నీ ఊరు, నీ మండల్, డిస్ట్రిక్ట్. దాన్ని చెప్పినా కదా నాకు. What's your name? What's your name? Don't shy. సిగ్గుపడుతున్నావు ఎందుకు? Tell me your name, village, mandal, district. Okay, no problem. Next, who is remain? Pallavi. Pallavi. Yeah, చెప్పాలి. My name is Pallavi. Venkatash. Village Upnundala, Mandalam Nagar Karnal, district Nagar Karnal. Okay, fine, very good. Next, who is remain? Harika. Okay, Savitri Siri. ఎవరు పెద్దోళ్ళ సంథింగ్. పెద్దోళ్ళ సూపర్ కుమార్ అని ఉంది. హూ ఇస్ దిస్? పెద్దోళ్ళ సూపర్ కుమార్. ఆర్ యు దేర్? ఉన్నారా మీరు? ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంకెవరు? ఎనీవన్ ఎల్స్? ఇంకెవరు మిగిలిరా? హారిక చెప్పలే. హారిక, ఉన్నావా? ఓకే, ఫైన్. దాదాపు అందరినీ చూసినాం. ఇట్లే మళ్ళీ ఎప్పుడన్నా మనకు మళ్ళీ టైం మిగిలితే మళ్ళీ మనము ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం పరిచయం అనేది చేసుకుందాము. సో ఓకే, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. Bye, sir. Bye. Bye, sir. Bye. Bye, sir. Bye, sir. బాయ్. Bye. Bye, sir.